ఎపిసోడ్ 6. కీచకుడు వెళ్లిపోగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళింది. అక్కడ భీమునితో నేను నా పని పూర్తి చేశాను, ఇక మీ పని పూర్తి చేయండి. ఈ రాత్రికి కీచకుడిని చంపాలి, ఎలా చంపుతారో చెప్పండి అని చెప్పింది. భీముడు ద్రౌపదితో, ద్రౌపది నీవు కీచకుడు ఏం మాట్లాడుకున్నారో చెప్పు అని అడిగాడు. ద్రౌపది జరిగింది మొత్తం చెప్పగానే అది విన్న భీముడు ఆహ్లాదం పొందాడు. భీముడు, ద్రౌపది ఇక చాలు, ఆ కీచకుడి మీద పగ తీర్చుకుంటాను. నేను ఒడిసి పట్టుకుని వాడు అంతు చూస్తాను. వాడు నా చేతిలో హతం కావడం నిశ్చయం. ద్రౌపది ఇక నీవు నిశ్చింతగా ఉండు అని చెప్పాడు. భీముని ఆవేశం చూసి ద్రౌపది భయపడింది. కోపావేశంలో గుట్టు బయటపడి అజ్ఞాతవాసం భంగం అవుతుందేమోనని భయపడింది. భీమసేన కోపావేశంలో గుట్టు రట్టు చేయకు, ధర్మరాజాదులు అజ్ఞాతవాస భంగానికి మనమే కారణమని నిందిస్తారు. కార్యాన్ని అతి గుప్తంగా పూర్తి చేయాలని చెప్పింది. ఆ రోజు రాత్రి నర్తనశాలలో ఒక పక్కగా ఉత్తర పడుకునే పాన్పు మీద భీముడు పడుకున్నాడు. ద్రౌపది పక్కనే కనపడకుండా దాక్కుంది. ఇంతలో కీచకుడు మద్యం సేవించి మత్తుగా అక్కడికి వచ్చాడు. మాలిని అప్పటికే అక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. మంచంలో పడుకున్న భీముని చూసి పిచ్చివాడై తన చేత్తో ఆ చెయ్యిపై వేశాడు. భీమునికి పట్టరాని కోపం వచ్చింది. కీచకుని తల పట్టుకుని వంచాడు. కీచకుడు మాలిని భర్త గంధర్వుడు వచ్చాడు అనుకున్నాడు. భీముని పట్టు విడిపించుకొని కింద పడేసి మోకాలతో అదిమాడు. ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధం సాగుతుంది. ఒకరిని మించి ఒకరు పోరాడతారు. ఇరువురిలో కొంత భయం ఉంది. పరువు పోతుందని కీచకుడు, అజ్ఞాతవాసం భంగం అవుతుందేమో భీముడు. ఇద్దరూ మౌనంగా యుద్ధం చేస్తున్నారు. కీచకుని దారుణంగా చంపాలనుకున్న భీముడు కీచకుని తలను, కాళ్ళను, చేతులను మొండంలోనికి జొనిపి నేల మీద వేసి పొర్లించి నలిపి మాంసం ముద్దగా చేశాడు. కీచకుడు మరణించాడు. భీముడు ద్రౌపదిని పిలిచి కీచకుని శవాన్ని చూపించాడు. ద్రౌపది ఆనందంగా చూసింది. ఆమె మనసులో కీచక ఇందుక ఈ సుఖం పొందడానిక ఇంతగా ఆరాటపడ్డావు అనుకుంది. అప్పుడు భీముడు ద్రౌపదితో, నీ మాట నెరవేర్చాను, ఆనందమేగా. నిన్ను ఎవరైనా దుర్బుద్ధితో చూస్తే వారికి నా భుజబలంతో ఇలాంటి మరణాన్ని ప్రసాదిస్తానని తెలుసుకున్నావా? నీ మనసు శాంతించింది కదా అని చెప్పాడు. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.